నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువైంది నీ భార్య, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువైందని చెబుతున్నాను, వినండి. మీరు ఎవడైనా తప్పు పట్టుకుంటే, నీకు నిజంగా వాక్యం అర్థం కాల, నా దగ్గరికి రా, నేను వాక్యం చూపించి నీతో మాట్లాడుతాను. నీ భార్య తర్వాతనే నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి విలువ. ఏం పాస్టర్ గారు మీరు చెప్పండి. ఎందుకంటే అయ్యగారు మీరు ఒప్పుకుంటారా? హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో ఖచ్చితంగా నీ తల్లిని తండ్రిని విడిచి, అంటే విడిచి అంటే వాళ్ళని విడిచిపెట్టమని కదా అని అర్థం. వాళ్ళ గది వేరు, మీ గది వేరైపోయింది. అప్పుడు అమ్మా నాన్న దగ్గర పడుకున్న నీవు, ఇప్పుడు నీ గది వేరైంది, నీ ఆలోచన వేరైంది, నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. వయసు పెరిగింది, తల నరుస్తుంది, అయినా నీ అహం పోలేదు, నలిగిపోతుంది నీ ఇంట్లో నీ భార్య. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.